వెల్కమ్ టు RN89 న్యూస్. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశానుసారం శనివారం బెల్లంపల్లి ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో ఎంపీడీఓ మహేందర్ ఆధ్వర్యంలో ఇందిరమ్మ మోడల్ హౌస్ నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ కారుకూరి రామచందర్ మాట్లాడుతూ, గత బీఆర్ఎస్ 10 సంవత్సరాల పాలన పేదలకు ఇంటి నిర్మాణం మూసేలేదని, గతంలో ఇందిరమ్మ ఇండ్లను కేటాయించింది, ప్రస్తుతం పేదలకు ఇండ్లను కేటాయిస్తున్నది కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నారు. నిజమైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు చెందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, తాజా మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు. ఈరోజు మన తెలంగాణ రాష్ట్రానికి ఒక పండుగ రోజు కనబడతా ఉంది. ఎందుకంటే 10 సంవత్సరాల నుండి ఎక్కడ కూడా ఒక ఇల్లు ఇచ్చిన దాఖలాలు లేవు. ఇలా పేదోళ్ళందరికీ ఇల్లు వస్తాయని ఆశగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రతి ఇంటికి పోయి వాళ్ళు అప్లికేషన్ అయితే ఏదైతే పెట్టుకున్నారో వాటి మీద సర్వే చేసి ఎలిజిబుల్ నాన్ ఎలిజిబుల్ అనే దాని మీద సర్వే చేస్తూ ఉన్నారు. ఇలా మన ప్రభుత్వం ప్రతి మండలికి ఒకటి ఈ ఇందిరమ్మ మోడల్ హౌస్ కట్టాలనేది గవర్నమెంట్ నుండి ఇలా కార్యక్రమం మొదలుపెట్టిండు. దానిలో భాగంగా ఇలా బెల్లంపల్లి మండలంలోని మన ఎంపీడీఓ ఆఫీసు ఆవరణలో ఈ యొక్క పూజా కార్యక్రమం చేస్తూ ఉన్నాం. నిజంగా మన గౌరవనీయులు పెద్దలు రేవంత్ రెడ్డి గారు ప్రతి విషయాన్ని ఎంతో లోతుగా ఇప్పుడు సర్వే చేస్తూ ఉంటే నిజంగా ఎక్కడ కూడా ఒక తప్పు దొరకకుండా ఇలా ప్రతి పేదోనికి ఇల్లు రావాలనే ఉద్దేశంతో సర్వే చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈ ఇల్లు కూడా ఇలా మోడల్ చాలా బాగుంది. ఇట్లాంటి కాంగ్రెస్ ప్రభుత్వం గతంలో కూడా ప్రతి పేదోనికి ఇల్లు ఇచ్చిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇవాళ వాళ్ళ కొత్తగా ఇవాళ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం కూడా ఇల్లు ఇవ్వడం అనేది చాలా సంతోషకరం. ఇట్లాంటి కార్యక్రమాలను మా రేవంత్ రెడ్డి గారు ఎంతో పగడ్బందీగా తీసుకొని ప్రతి పేదోనికి లాభం చేకూర్చే విధంగా కార్యక్రమాలు చేపట్టడం అనేది మా అందరికీ కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు సంతోషపడుతూ ఆయన ధన్యవాదాలు తెలుపుతా ఉన్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ఇందిరమ్మ ఇళ్ళ కార్యక్రమం మనం పెద్దపల్లి మండలంలో మోడల్ హౌస్ మనం భూమి పూజ చేశాము. దీని యొక్క కండిషన్స్ ఏంటంటే మొత్తం టోటల్ 5 lakhs ఇస్తుంది. అందులో 1,62,000 సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది, 3,38,000 మన రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుంది. ఇందులో బెనిఫిషరీ బేస్మెంట్ లెవెల్ కన్స్ట్రక్షన్ చేసినాక ప్లింత్ బీమ్ అయినాక 1 lakh రూపీస్ ఇస్తుంది. గోడలు వేసిన తర్వాత 1 lakh ఇస్తుంది. కంప్లీట్ స్లాబ్ లెవెల్ ఇల్లు అయిపోయిన తర్వాత 1 lakh ఇస్తుంది. స్లాబ్ పడ్డ తర్వాత 1 lakh ఇస్తుంది. టోటల్ ప్లాస్టింగ్ అయ్యి కరెంట్ ఫిట్టింగ్తో సహా పూర్తి స్థాయిలో కంప్లీట్ అయినాక 1 lakh ఇస్తుంది. ఇది 5 lakhs మన గవర్నమెంట్ నుంచి బెనిఫిషరీకి ఖాతాలో డైరెక్ట్ ఖాతాలో పడుతుంది. నమస్కారం. ఈరోజు కాంగ్రెస్ గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకున్నారో ప్రతి పేదవాడికి ఇల్లు అందాలన్న ఉద్దేశంతో తీసుకొని సర్వే సమగ్రంగా జరుపుతాను. ఆ సర్వేకు కాంగ్రెస్ కార్యకర్తలు ప్రతి ఒక్కరు సహకరించి పూర్తిగా నిరుపేదలకే ఇల్లు వచ్చే విధంగా కృషి చేయాలనుకో